గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పర్యటించారు. పొన్నూరు పట్టణం నుంచి తిరుమల ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంభించారు. పొన్నూరు ఆర్టీసీ డిపో ఎంతో చరిత్రను కలిగి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పొన్నూరు ఆర్టీసీ డిపోను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేయాలంటూ నిరసన చేసిన తమపై అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పొన్నూరు ఆర్టీసీ డిపో అభివృద్ధి కుంటిపడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొన్నూరు ఆర్టీసీ డిపోలో అభివృద్ధికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ పొన్నూరు డిపోకు ఒక చరిత్ర ఉంది. 1967లో ఏర్పాటైన డిపో చాలా లాంగ్ సర్వీసులన్నీ ఇప్పుడు చీరాల గుంటూరు నాన్ స్టాప్లు కావచ్చు, ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ ఇదివరకు అన్నీ కూడా పొన్నూరు డిపో నుండే నడిచాయి. అట్లాగే బాపట్ల సింధనూరు అనేది నాకు గుర్తున్నంత వరకు మా తండ్రి గారు స్వర్గీయ వీరచంద్ర గారు ఉన్నప్పుడు బాపట్ల సింధనూరు బస్ సర్వీసు అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే బాపట్ల డిపో అనేది మన నుంచి విడదీసి నాకు గుర్తున్నంత వరకు గోవర్ధన్ రెడ్డి రీజనల్ చైర్మన్ అయ్యాడు. బాపట్ల డిపో సపరేట్ అయ్యి మన దగ్గర ఉన్న సర్వీసులన్నీ బాపట్లకి వెళ్ళి కాలక్రమేణా ఏంటంటే పొన్నూరు డిపోకి సర్వీసులు తగ్గిపోయిన ప్లేస్లో కొత్త ఇవ్వాల. దాంతో ఏంటంటే ఆర్టీసీ డిపో నష్టం వస్తుందనే పేరుతో 2009-14 మధ్య ఈ డిపోని రాత్రికి రాత్రి ఆపేసి మూసేసి ఎక్కడ బస్సులు కనీసం ఈ డిపో కూడా రాలా, ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆ డిపోలో ఆపేశారు. ఆ రోజు మేము పోరాటం చేసాం. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే మా మీద ఇక్కడున్న డిఎంల ద్వారా ఆర్ఎంల ద్వారా మా మీద కేసులు పెట్టించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏది దిష్టి బొమ్మలు తగలబెట్టించారు, లేకపోతే ఆఫీసులో పనిచేస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేశారు, పనులు చేయలేదని చాలా కేసులు పెట్టారు ఆర్టీసీ డిపోలో. వాటన్నిటి మీద మేము అధిగమించడం జరిగింది. 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే ఈ డిపోను ఓపెన్ చేయించాం. ఆ రోజు ఈ పొన్నూరు డిపోకు ఒక చరిత్ర ఉంది. 1967లో ఏర్పాటైన డిపో చాలా మాజీ